హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చపాతీ రెసిపీ అండి. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళండి ఇవి. వీటిని నానబెట్టుకుందామనమాట ఒక గంట సేపు. వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత చూడండి పెసరపప్పు అనమాట. ఇది ఒక కప్ అనమాట. దీన్ని కూడా ఒక గంట ముందుగానే మంచిగా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నామండి. ఈ కప్పుతో కప్పు తీసుకున్నామనమాట. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసేసుకొని మనం పెసరపప్పుని మిక్సీ జార్‌లోకి మార్చేసుకుందాము. అలానే మినపగుళ్ళు కూడా నానిపోయినాయండి చక్కగా. నీళ్లు వంపేసుకొని మినపగుళ్ళు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నామండి. అలానే ఒక చిన్న పీస్ అల్లం ముక్క అనమాట. కట్ చేసుకొని వేసేసుకుందాము. వేసుకొని నీళ్ళు ఏమి వేయొద్దండి. పల్సిస్తా కొంచెం కోర్స్‌లీగా మరీ ఫైన్ పేస్ట్‌లాగా కాకుండా చూడండి ఇలా ఉండాలనమాట. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. నీళ్ళు వేసారనుకోండి పిండొచ్చేసి జోరు జోరుగా అయిపోతుంది. ఇలా తెచ్చుకున్న దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చేసుకుందాం. దీంట్లో వచ్చి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాలు చూడండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నామనమాట. దాన్ని కూడా వేసుకుందాం. ఇలా వేసుకోవటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిటిక పసుపు వేసుకుందాము. ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఇది ప్లెయిన్ కారం అనమాట. మసాలాలు ఏమి యాడ్ చేసింది కాదు. కొంచెం ఇంగువ మాత్రం స్కిప్ చేసుకోమాకండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంగువ వల్ల. ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ వాము, అలానే కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. మనం వేసిన మసాలాలన్నీ పిండితో పాటు మంచిగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం. ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము. అంతేనండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి 1.5 కప్ అయితే ఆటా పట్టిందండి టోటల్‌గా నాకు. ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాము. దీన్ని చెక్ చేసుకుంటా యాడ్ చేసుకుందామండి. ఇంత, అంత అనే దానికంటే కూడా మీరు తీసుకున్న క్వాంటిటీ తగినట్టుగా పిండిలో ఉండే మాయిశ్చర్ తగినట్టుగా దాన్ని చెక్ చేసుకుంటా అడ్జస్ట్ చేసుకోండి. పిండి మాత్రం గట్టిగా చపాతీ పిండిలాగా వచ్చేయాలండి మనకి. నాకు కరెక్ట్‌గా 1.5 కప్ అయితే పట్టిందండి ఆట. అందుకనే ఫస్ట్ మనం పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు అస్సలు యాడ్ చేసుకోకూడదండి. ఇంకొక అరకప్పు తీసుకున్నాము. చెక్ చేసుకుంటా మనం కలుపుకుందాము. పిండి మాత్రం గట్టిగా కలుపుకోండి. చూడండి ఇలా మనం చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకున్నాము. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసుకొని మనం పైన దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసేసి నానబెడదామండి. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చక్కగా నానిపోతుందనమాట పిండి. దీన్నొచ్చేసి మళ్ళీ ఒకసారి మనం మంచిగా కలుపుకున్న తర్వాత
చిన్న చిన్న పిండి ముద్దలాగా మనం చపాతీకి ఎలా అయితే తీసుకొని మనం రోల్ చేసుకుంటామో అలానే చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని చపాతీలాగా చేసేసుకుందామండి. కొంచెం పొడిపిండి వేసుకొని మనం చక్కగా పలుచగా చేసుకుందాము. ఇప్పుడు దీనికొచ్చేసేసి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. అప్పుడే మనకి లేయర్లుగా మంచిగా వస్తుందనమాట. దీన్ని హాఫ్‌గా మడత పెట్టుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుందాము కొంచెం. మళ్ళీ దీన్ని హాఫ్‌గా మడత పెట్టుకుందామండి. మీరు ట్రయాంగిల్ షేప్‌లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నేను స్క్వేర్ షేప్‌లో చేసుకున్నాననమాట. అంతేనండి. దీన్ని చక్కగా మంచిగా పల్చగా మనం రోల్ చేసేసుకుందాము. ఇప్పుడు తవా వేడి చేసుకుందామండి. తవా వేడెక్కిన తర్వాత మనం దీన్ని వేసేసేసి చక్కగా 2 పక్కల మంచిగా కాల్చుకుందాము. మీరు కావాలంటే దీన్ని నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుందనమాట. చాలా హెల్తీ అనమాట. పిల్లలకైతే లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్నొచ్చేసేసి పెరుగుతో కానీ, లేదంటే వెన్న చక్కగా అప్లై చేసేసుకొని దీనికి పైన తింటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు. పెరుగుతో కూడా తినొచ్చండి. చాలా బావుంటుంది. దీనికి ఇంకా వేరే సైడ్ డిష్ కానీ ఏమి అవసరం లేదు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉన్నాయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. పిల్లలకనుకోండి లంచ్ బాక్స్‌లో చక్కగా ఇలా వెన్న అప్లై చేసేసి, ఇది ఇంట్లో చేసుకున్న వెన్నేనండి. మీరు కావాలంటే షాప్‌లో మామూలుగా అమూల్ బటర్ ఇట్లాంటివి దొరుకుతుంది కదా! దాన్ని కూడా చక్కగా పెట్టిచ్చేయొచ్చు పిల్లలకి బాక్స్‌లోకి. చాలా టేస్టీగా ఉందండి. వెన్నతో పాటు తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.